Praise the Lord. Greetings to you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన సాటి లేనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. Today we are going to again continue our study on the life of Joseph. ఈ దినాన్ని కూడా మనము యోసేపు యొక్క జీవితాన్ని గురించినటువంటి ధ్యానాన్ని కొనసాగిద్దాం. So last week we have seen few things from the life of Joseph. గత వారంలో యోసేపు జీవితంలోంచి కొన్ని విషయాలను మనం చూస్తా వచ్చాం. So we have seen how Jacob has loved Joseph and he has given him coat of many colors. ఏ విధంగా అయితే యాకోబు యోసేపును ప్రేమించి తనకు ఆ యొక్క విచిత్రమైన రంగులు కలిగినటువంటి అంగీని ఇస్తా వచ్చాడో చూస్తా వచ్చాం. And we have seen Joseph has dreamt two dreams, and because of those two dreams the brothers of Joseph, they hate Joseph. యోసేపు రెండు కలల్ని కంటూ రావడము, ఆ యొక్క కలల్ని బట్టి యోసేపు యొక్క సహోదరులు తనని ద్వేషించడం మనం చూస్తా వచ్చాం. And we have seen they have given nickname to Joseph, and they have stripped Joseph of his coat, and they threw Joseph into the pit, and they have sold Joseph to the Ishmaelites. యోసేపుకి వారు ఆ యొక్క మారు పేరు పెడతా వచ్చారు. యోసేపుని ఆ యొక్క గుంటలోకి పడవేస్తా వచ్చారు. యోసేపుని ఆ యొక్క ఇష్మాయేలీయులకు అమ్మివేస్తా వచ్చారు. So we have seen that Joseph as a type of Christ. యోసేపుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం చూస్తా వచ్చాం. So today we are going to see the obedience or the submission of Joseph to his father Jacob. ఈ దినాన మనం యోసేపు యొక్క విధేయత, తన యొక్క తండ్రికి తను తాను అప్పగించుకోవడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. Jacob had 12 sons. యాకోబుకి 12 మంది కుమారులు ఉంటా ఉన్నారు. And Joseph is the 11th son of Jacob. యోసేపు యాకోబుకి 11వ కుమారుడుగా ఉంటా ఉన్నాడు. And all his remaining sons they were looking after Jacob's sheep. ఆ యొక్క మిగతా కుమారులందరూ కూడా ఆ యాకోబు యొక్క మందను కాచేటువంటి వారుగా ఉంటా వస్తున్నారు. So we see in Genesis chapter 37 and verse 13. ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, here we see that Jacob is calling Joseph. ఇక్కడ యాకోబు యోసేపుని పిలవడం మనం చూస్తా ఉన్నాం. Genesis chapter 37 and verse 13. And Israel said unto Joseph, do not thy brethren feed the flock in Shechem? Come, and I will send thee unto them. And he said to him, here am I. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. So here we see the obedience or the submission of Joseph to his father Jacob. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు ఏ విధంగా తన తండ్రి అయినటువంటి యాకోబుకి విధేయత చూపిస్తా వచ్చాడో, ఏ విధంగా తండ్రికి అప్పగించుకుంటా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. Because Joseph knew that his brothers hate him. ఎందుకంటే యోసేపు తన సహోదరులు తనని ద్వేషిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎరిగి ఉంటున్నాడు. They had a conspiracy against Joseph. They wanted to kill Joseph. యోసేపు మీద సహోదరులకి పగ ఉంటా ఉంది, వారు తనని చంపాలని అనుకుంటా వస్తా ఉన్నారు. But still, when his father Jacob asked him to go and look after the welfare of his brothers, Joseph, instead of he did not tell anything, but he just obeyed his father. ఎప్పుడైతే తన తండ్రి తన యొక్క సహోదరుల క్షేమ సమాచారాన్ని గురించి తెలుసుకోమని పంపిస్తా ఉన్నాడు, ఆ సమయంలో తన తండ్రికి విధేయత చూపించి అక్కడికి వెళ్ళినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. So we see here Joseph as a type of Christ. ఇక్కడ కూడా మనం యేసేపుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం చూడవచ్చు. We know that Lord Jesus Christ is the only begotten son to his father. మనందరికీ తెలిసినటువంటి విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అనేటువంటి దేవునికి ఒక్కగానొక్క కుమారుడుగా ఉంటా ఉన్నాడు. But still
our Heavenly Father, He sends His only begotten Son into this sinful world. అయినప్పటికీ మన పరలోకపు దేవుడు తన కుమారుని ఈ యొక్క పాప లోకంలోనికి ఆయన పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. In spite of knowing that Lord Jesus Christ will not get a red carpet welcome in this world, but still He obeys the command of His Father. ఈ యొక్క లోకంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క ఎర్రతి వాచి పరిచి ఏ విధంగా అయితే ప్రజలు ఆహ్వానించరు అని తెలిసినప్పుడు కూడా తండ్రి కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడతా వచ్చాడు. Let's turn to Philippians chapter 2 and verse 8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం వైపు మన బైబిల్ గ్రంథాన్ని తిప్పుదాం. And being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. So here we understand that Lord Jesus Christ, He knew that He had to go and climb the cross of Calvary, but still He obeys His Father ఇక్కడ onto the sinful world. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ మరణం పొందాలి అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వాడై కూడా ఆయన తండ్రికి విధేయత చూపించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. See in Matthew's Gospel chapter 26 and verse 39. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, And he went a little farther and fell on his face and prayed, saying, O my Father, if it be possible, let this cup pass from me, nevertheless not as I will, but as thou wilt. కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. So here we see Lord Jesus Christ is praying for the will of his Father. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క తండ్రి చిత్తాన్ని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. So because of his obedience, because of one man's obedience, now we all have received salvation. ఒక్క వ్యక్తి విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి మనందరం కూడా ఆ యొక్క రక్షణని పొందుకుంటా వచ్చాం. In Romans chapter 5 and verse 19, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, for as the one man's obedience many were made sinners, so by the obedience of one shall many be made righteous. ఒక్క రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. So here we see that even though Jacob loved Joseph, but still he has love, he has concern towards his other sons. ఇక్కడ యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుని ప్రేమిస్తా వచ్చాడు. అదే సమయంలో తన మిగతా కుమారుల గురించినటువంటి పట్టింపుని కూడా కలిగి ఉంటా వస్తా ఉన్నాడు. Joseph was loved by his father but hated by his brothers. యోసేపు తండ్రి చేత ప్రేమించబడతా వచ్చాడు, తన యొక్క సహోదరుల చేత ద్వేషించబడతా వచ్చాడు. Lord Jesus Christ was loved by his Father, Heavenly Father, but he was hated by his own brothers. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన పరలోకపు తండ్రి చేత ప్రేమించబడినటువంటి వాడుగాను ఈ భూలోక సంబంధమైనటువంటి సహోదరుల ద్వారా ద్వేషించబడినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. Joseph was favored by his own people, but he was abused by his own brothers. ఈ యొక్క యోసేపు కూడా తన జీవితంలో తన సొంత వారి ద్వారా ఎంతో దయ పొందినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అదే సమయంలో తన యొక్క సహోదరుల చేత ఆ యొక్క ద్వేషించబడినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. See here, when his father asked him to go and see the welfare of his brothers,
Joseph did not have a second thought, but he showed implicit obedience to his father. ఎప్పుడైతే తన తండ్రి తన యొక్క సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకోమని ఆ వారి దగ్గరికి వెళ్ళమన్నాడు, ఉన్న పాటున యేసేపు విధేయత చూపించినటువంటి వాడుగా ఉంటా వచ్చాడు. Because of his submission, now Joseph had to suffer. యేసేపు తాను తన తండ్రికి అప్పగించుకున్నటువంటి కారణాన్ని బట్టి తను శ్రమ పొందుతా వచ్చాడు. See, even in our life, sometimes when we obey the will of God, when we want God's plan to happen in our life, when we want to submit to God's plan, then definitely we had to go through suffering. మన యొక్క జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం మన దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలని, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో జరగాలని మనం అనుకుంటాము, అదే సమయంలో మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఇటువంటి శ్రమ గుండా వెళ్ళాల్సినటువంటి వారంగా మనం See here, Lord Jesus Christ was stripped of his garments so that you and I can receive the garments of salvation. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వస్త్రహీనుడిగా చేయబడటం ద్వారా నీవు నేను ఆ యొక్క రక్షణ వస్త్రాలని పొందుకోగలుగుతా వచ్చాం. So what we are learning from this from the life of Joseph, మనం యేసేపు జీవితంలోంచి ఏమి నేర్చుకోవాలనుకుంటున్నామంటే, so if we have to live for God, then we have to be ready to be hated by this world. మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కోసం జీవించాలి అనుకున్నట్లయితే మనం ఈ యొక్క లోకం చేత ద్వేషించబడేటువంటి వారంగా ఉండటానికి మనం సిద్ధపడాలి. We have to understand, we have to remember that before the world hated you and me, the world has hated our Creator. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ముందుగానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకం ద్వేషిస్తా వచ్చింది. Yeah, it's very important that our suffering has to be in the will of God. ప్రాముఖ్యంగా మన యొక్క శ్రమ అనేటువంటిది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి చిత్తంలో ఉండాల్సినటువంటి విధంగా ఉంది. Many times we go through sufferings because of our sins. అనేక సార్లు మన యొక్క జీవితంలో మనం శ్రమల ద్వారా వెళ్ళవలసి వస్తుంది, అది కేవలం మన యొక్క పాపాన్ని బట్టి మాత్రమే. But Joseph, he had to go through suffering because of his obedience. జీవితంలో మనం చూసినట్లయితే తను శ్రమల గుండా వెళ్తా వచ్చాడు. So even Lord Jesus Christ, he submitted to his Father, and because of that he had to go through suffering in this world, and he had to die on the cross of Calvary. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే తన తండ్రికి అప్పగించుకున్నటువంటి కారణాన్ని బట్టి, విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి ఈ లోకంలో ఆయన శ్రమల గుండా వెళ్ళవలసి వస్తా వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఆయన శిలువ మరణం పొందవలసి వస్తా వచ్చింది. Please turn to John's Gospel, chapter 16 and verse 33. This is a very familiar scripture portion. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. John's Gospel, chapter 16, verse 33. These things I have spoken unto you, that in me ye might have peace. In the world ye shall have tribulation, but be of good cheer. I have overcome the world. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. So Lord Jesus Christ is saying that in this world you will have tribulation. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, ఈ లోకములో మనకి శ్రమ కలుగుతుందని. So we would be really blessed if that tribulation, if that suffering comes to us because of our submission to the will of God. మన యొక్క జీవితాల్లో కూడా నిజంగా మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అప్పగించుకున్నటువంటి కారణాన్ని బట్టి మన జీవితంలో కనుక ఇటువంటి శ్రమ ఎదురైనట్లయితే అది మనకు ఎంతో మంచిది. May God bless this word. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును.